ఫ్రెష్ మన తెలుగుడు. సో ఈరోజు మనం సరిపోదా శనివారం సినిమా రివ్యూ కోసం మాట్లాడుకుందాం. సో రివ్యూ అని నన్ను కానీ సో బేసిక్గా నేను చాలా సినిమా ప్రియుడిని. సినిమా తీయాలంటే ఎంత కష్టమో నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాను కాబట్టి నాకైతే కొంత అవగాహన ఉంది. సో మనం రివ్యూస్ ఇచ్చే అంత ఇదైతే కాదు. సో అంత కష్టపడి తీసిన సినిమా కోసం మనం మాట్లాడే అంత ఇది కూడా లేదు. కానీ సినిమా మీద ఉన్న ప్రేమతో నేను ఆ సినిమా కోసం కొంచెం వివరణ ఇస్తాను. సో సరిపోదా శనివారం సినిమాలో మన న్యాచురల్ స్టార్ నాని చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈ సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ ముందు తీసిన సినిమాల కంటే ఈ సినిమాలో స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడు, చాలా బాగా ప్రజెంట్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ అయ్యి ఎక్స్ట్రాడినరీ క్రియేట్ చేశాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో ఆల్రెడీ అలాంటి క్లైమాక్స్లో చాలా సినిమాలు ఎవడో ఇలా కొన్ని సినిమాలు అనిపిస్తాయి, కానీ ఆయన తీసే విధానం కానీ ఆ పిక్చరైజేషన్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో హీరోయిన్ విషయానికి వస్తే ప్రియాంక అరుల్ మోహన్. సో తను చూడటానికి చాలా క్యూట్గా ఉంది, సో చాలా అందంగా ఉంది. కానీ తను ఎక్కువ పెర్ఫామ్ చేసే అంత ఈ స్క్రిప్ట్కి స్కోప్ అయితే లేదు. మధ్య పెద్దగా రొమాన్స్ ఎక్కడ కూడా అంటే కథకు సంబంధించి ఎక్కడ పెద్దగా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి పేరు సూర్య, ఎస్జే సూర్య, మన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా డైరెక్టర్. నిజంగా సూర్య ఎంట్రీ దగ్గర నుంచి ఎండ్ వరకు తనకు కనిపించే ప్రతి ఫ్రేము ప్రతి సీను చాలా బాగుంటుంది. సూర్య ఎంట్రీ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన జేక్స్ బిజోయ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ కొట్టాడు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అయితే సినిమాకి చాలా ప్లస్ అనే చెప్పాలి. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఎడిటింగ్, నాకు సినిమాలో ఒక్కొక్క ఫైట్ సీన్ ఎడిటింగ్ కూడా చాలా బాగా చేయించారని చెప్పాలి. ఇప్పుడులాగే నాని అన్న యాక్టింగ్ అయితే సూపర్. చాలామంది అంటే 3.2, 2.8 ఇలా టమాటోలని అవని ఇవని ఇస్తూ ఉంటారు. సో మనం అంత కష్టపడి తీసిన సినిమాకి రివ్యూ ఇచ్చేటంత టోలం కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టపడో నాకైతే అవగాహన ఉంది. సో నాకు అయితే సినిమా అయితే చాలా బాగా నచ్చింది. కంపల్సరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రతి మూవీని జస్ట్ మొబైల్లో ఐబొమ్మలో కాకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి నిజంగా. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఆ పిక్చరైజేషన్ మనం థియేటర్లో చూస్తేనే బాగా ఎంటర్టైన్ అవుతాం. సో నేనైతే నిజంగానే నాకు సినిమా అంటే చాలా ఇష్టం. సో కాబట్టి మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెష్ మన తెలుగుడు. జై హింద్.